హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ అండి. ఇది క్యారెట్, బీట్రూటు, బీన్స్, కొబ్బరి ఇది కలిపి చేసిన కర్రీ అండి. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ పెడితే మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టంగా తినరు, నకరాలు చేస్తారు. అందుకనే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, మిర్చి, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి బాగా వేయిస్తున్నాను అనమాట. ఇవన్నీ వేగిపోయినాయండి చాలా వరకు. ఇప్పుడు దీనిలోని ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అలాగే మన స్నిగ్ధ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అలాగే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో బీన్స్, క్యారెట్, బీట్రూటు ఈ 3 వేసేద్దామండి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్లో. అలాగే కొంచెం సాల్టు, అలాగే పసుపు కూడా వేద్దామండి. దీనిలో వేసి బాగా మిక్స్ చేద్దాము. పసుపు ఎందుకంటే సాల్ట్ ముక్కలన్నిటికీ పట్టాలి కదా, అందుకని బాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెడితే ఒక 10 మినిట్స్ బీన్స్ గట్టిగా ఉంటాయి కదా, అవి బాగా వేగుతాయి అన్నమాట. అందుకనేసి ఇది నేను సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. బీన్స్ వేగిపోయినాయండి, బాగా వేగిపోయినాయి. కాబట్టి దీనిలో కారం వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ కారం వేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారంగానే ఉండాలి కూరలు, అందుకని 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే మీరైతే కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కారం వేసుకొని కారం వాసన పోయేంత వరకు కొంచెం కర్రీని వేయిద్దామండి. కొంచెం కారం వాసన పోయేంతవరకు వేయిద్దాము. ఇప్పుడు దీనిలో ఫైనల్గా వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి అనమాట. ఆ కొబ్బరి కూడా వేసేద్దాము. కొబ్బరి కూడా వేసేసి బాగా మిక్స్ చేద్దామండి. బాగా మిక్స్ చేద్దాము. ఫైనల్గా క్యారెట్, కొబ్బరి, బీన్స్, బీట్రూటు ఇవన్నీ కలిపి ఫైనల్గా కర్రీ ఇలా రెడీ అయిందండి. ఇది టేస్ట్ ఎలా ఉందో కూడా చూసి చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.